13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము రెండవ ఉపోద్ఘాతము. ఈ అధ్యాయం యొక్క మొదటి భాగంలో శ్రీకృష్ణుడు జ్ఞానోదయం పొందిన వారి 20 లక్షణాలను వివరించాడు. వారి అంతర్గత ఉనికి చాలా ఉన్నతమైనదిగా ఉన్న జ్ఞానోదయం పొందినవారు. వారు విశ్వ సర్వోన్నతమైన జీవితో శాశ్వతంగా ఒకటి అయ్యారు. అటువంటి జ్ఞానోదయం పొందిన వారిని ఎలా గుర్తించగలరు? వారు తిలకం, కాషాయ వస్త్రాలు ధరిస్తారా? లేదా రుద్రాక్ష జపమాల ధరిస్తారా? ఈ బాహ్య వ్యక్తీకరణలు జ్ఞానోదయాన్ని ప్రతిబింబించవు. అటువంటి జ్ఞానోదయం పొందిన వారిని మనం ఎలా గుర్తించగలం? ఈ అత్యున్నత జ్ఞానోదయం పొందిన వారు వారి నిజమైన స్వభావాన్ని గ్రహించారు. విశ్వం ఎలా పనిచేస్తుందో వారు అర్థం చేసుకున్నారు. పరమాత్మ ప్రతి ఒక్కరి అంతర్గత జీవిలోకి ప్రవేశించి ఎల్లప్పుడూ ప్రతిబింబం రూపంలో, చైతన్య రూపంలో ఉంటాడు. ఈ అసాధారణ జీవులు ఈ జ్ఞానాన్ని తమ జీవితాల్లో చేర్చుకున్నారు. సిద్ధుల లక్షణాలు సాధకులకు సాధనాలు అనేది నిజం. మరియు ఈ జ్ఞానోదయం పొందిన వారిని గుర్తించటం ద్వారా అన్వేషకులు వారి జీవితాల్లో పురోగతిని సాధిస్తారు. గొప్ప సాధువులు ఈ జడ శరీరాన్ని చేతనమైన పరమాత్మ నుండి ఎలా వేరు చేయగలరో ప్రదర్శిస్తారు. శ్రీ భగవానుడు ఒక వ్యక్తిలో వివరించిన లక్షణాలను మనం చూసినప్పుడు వారి జడముడులన్నింటినీ విప్పడం ద్వారా ఆ వ్యక్తి చేతనమైన పరమాత్మతో ఏకమయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. వేడి ఇనుప బంతి ఉదాహరణతో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఇనుమును అగ్నిలో వేడి చేసినప్పుడు నిరాకార అగ్ని స్పృశించదగిన ఇనుమును ఎర్రగా మారుస్తుంది. ఆ ఇనుము అగ్ని యొక్క ఎరుపును, దాని స్పృహను పొందినప్పుడు బంతి కూడా అగ్నితో తయారు చేయబడినట్టు కనిపిస్తుంది. ఇనుము అగ్ని యొక్క కాంతి మరియు చైతన్యాన్ని పొందుతుంది, మరియు నిరాకార అగ్ని ఇనుము యొక్క ఆకారాన్ని పొందుతుంది. జడ ఇనుము అగ్ని యొక్క కాంతి మరియు చైతన్యాన్ని పొందుతుంది. అదేవిధంగా నిరాకార చైతన్యమైన పరమాత్మ ఈ నిర్జీవ భౌతిక శరీరంలో ఉంది. మన ప్రకాశం, చైతన్యం లేదా మనలోని కాంతి చైతన్య మూలకం మరియు మన రూపం శరీరం. ఈ రెండు ఇనుము మరియు అగ్నిలాగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఈ కలయిక చాలా తీవ్రంగా మారింది. వాటిని వేరు చేయడం చాలా కష్టం. మనల్ని మనం శరీరంగా భావించుకోవడం మొదలుపెట్టాము. కానీ వేదాంత భాషలో మనస్సు తెరిచిన వారు జ్ఞాన నిచ్చెనలో అగ్రస్థానంలో నిలిచారు. ఒక భూమి యొక్క సారవంతమైన స్థితిని దానిపై పండే పంటల ద్వారా నిర్ణయించవచ్చు. అదేవిధంగా జ్ఞానవంతుడి లక్షణాలను 7వ శ్లోకంలో వర్ణించారు. అమానిత్వం అనగా గొప్పతనానికి భారం లేదు, అదంబిత్వ అహంకారం లేదు, నటన లేదు, అంచనా లేదు, అహింస హింస లేదు, ఎవరికీ హాని లేదు, ఆలోచనలలో లేదా మాటలలో కూడా, శాంతి క్షమించే వైఖరి, ఎవరైనా ఎంత అన్యాయం చేసినా సులభంగా క్షమించే వైఖరి, కోపం లేకుండా క్షమించడం, ఆచార్యోపాసనం మన జీవితాల్లోకి అడుగుపెట్టిన గురువు దగ్గర కూర్చుని జ్ఞానాన్ని పొంది ఆయనను పూజించే వైఖరి, శౌచం అంతర్గత మరియు బాహ్య స్వచ్ఛత, పవిత్రత, స్థైర్యం బుద్ధి యొక్క స్థిరత్వం, బుద్ధిలో చంచలత్వం ఉండదు, ఆత్మ వినిగ్రహం, స్వీయ నియంత్రణ,